గ్రామాల్లో మహిళా సంఘాలు నడవాలంటే విఓఏలు ఉండాలి. వాళ్ళకు సరైన వేతనం లేదంటూ ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం వాళ్ళ కష్టాలు ఏమున్నాయో. అదేనండి, మేము ఎన్ని తీర్లుగానో గ్రామ స్థాయిలో ఉండి మేము ఎన్ని తీర్లుగానో సంఘ సభ్యుల్ని డెవలప్మెంట్ చేస్తున్నామండి. నిరుపేదలు ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు మేము చేపించి మాకున్న నాలెడ్జ్ తోటి వాళ్ళని మంచిగా చెప్పి చేసి వాళ్ళని నిరుపేదల వాళ్ళని డెవలప్మెంట్ చేసి వాళ్ళకి జీవనోపాధులు కలిగించి వాళ్ళకి శ్రీనిధి ద్వారానా, బ్యాంక్ లింకేజ్ ద్వారానా, వివో ద్వారానా ఈ విధంగా ఎన్ని రకాల అప్పులు ఇచ్చి వాళ్ళని నిరుపేదల నుంచి వాళ్ళని మంచిగా డెవలప్మెంట్ చేసి వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళు ఉంటారు. ఎక్కువ మహిళలు చాలా మంది చదువుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎట్లా చదువుకొని వాళ్ళని కూడా మేము కొద్దిగా చదువు వాళ్ళకి వచ్చినట్టుగా చూసుకొని ఇలా అని ఎన్ని తెలుగునో చెప్పి వాళ్ళని చదువుకున్న మాటల ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి ఈ విధంగా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగానే ఓన్లీ ఈ విధంగానే డెవలప్మెంట్ కావడమే కాకుండా వాళ్ళ ఇంట్లో కుటుంబ పరిస్థితులు కూడా ఈ విధంగా మెలుక్కోవాలి. భర్తతో ఎలా మెలుక్కోవాలి, పిల్లలతో ఎలా మేలుకోవాలి, మరి పిల్లల చదువు ఎలా ఉండాలి, తల్లివి నువ్వు మంచిగా ఉంటేనే పిల్లలు కూడా వాళ్ళు మంచిగా ఉంటారు, నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు అనే కుటుంబానికి నువ్వు వెలుగు, స్త్రీ వెలుగు, మహిళ వెలుగు అనేది కూడా మేము వాళ్ళకి చాటి చెప్పి ప్రతి నెల వివో మీటింగ్ పెట్టి అందరినీ గ్రూపులకు రప్పించి అందరికీ మోటివేట్ చేసి వాళ్ళని డెవలప్మెంట్ చేసి 20 సంవత్సరాల కాంచి కూడా వాళ్ళని మేము ఎన్ని తీర్లుగానో ఐకేపీ డిపార్ట్మెంట్ వచ్చిన కాంచి కూడా మేము అందులో చేసుకుంటూ వాళ్ళని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. నెల వాళ్ళకి ఎంతో చైతన్యం తెప్పించి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే ఎక్కడో పోయి డబ్బులు అప్పులు తీసుకొచ్చుకునే పరిస్థితి లేకుండా కూడా వివోల నుంచి వాళ్ళకి పిల్లల చదువుల కోసమే కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇండ్లు కట్టుకోవడానికి వ్యాపారాలు జీవనోపాధులు కూడా పెంపొందించుకోవటం కోసం కూడా మేము వాళ్ళు ఎంతో ఆర్థిక అభివృద్ధి బలోపేతనం కావటం కోసం కూడా మేము ఎన్ని రకాల అప్పులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా మళ్ళీ కట్ట పరిస్థితి లేకున్నా సరే వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసి ఈ కిస్తీ కాబట్టి ఇంకో కిస్తీ ద్వారానైనా కట్టి వాళ్ళని పెద్ద ఇబ్బంది కాకుండా ఈ కిస్తీ కాకుండా ఇంకో కిస్తీ ఆ విధంగా మార్చుకుంటూ వాళ్ళని మళ్ళీ వాళ్ళ అప్పు కూడా తీర్పిచ్చి ఒకవాడినే 1 లక్ష రూపాయలు ఇచ్చిననుకో ఒకసారి కట్టాలంటే కట్టలేవారు కదా సార్. కాబట్టి అట్లా కట్టకుండా కూడా నెలల వారీగా వాళ్ళ పనులు పోయి వాళ్ళ భార్యలు భర్తలు వాళ్ళ పనులకు పోయి వ్యాపారాలు చేసుకొని మేము ఇచ్చిన డబ్బులతోటే పాడి గేదెలు కొనుక్కుంటారు. పాడి గేదెల జీవనోపాధులు అది కూడా పాడి గేదెల మీద పాలు నెల ఊళ్ళో పోసుకోవటం, కేంద్రాలలో పోసుకోవటం, మంచిగా పోసుకుని వాటి మీద కూడా ఎంతో వాళ్ళు అభివృద్ధి చెంది వాటి వచ్చిన డబ్బుతోటే మాకు వాళ్ళ కుటుంబం పోషించుకోగా కొద్ది డబ్బుల్ని మాకు నెల కట్టుకుంటారు. రీపేమెంట్ వైజ్గా రీపేమెంట్ నెల రీపేమెంట్ కట్టుకొని ఒకవేళ అనూహ్య కారణాల వల్ల మాకు మాత్రానికి శాలరీ 5,000 ఇస్తారు. అది కూడా 5,000 వివో అకౌంట్లు ఇస్తే అది కూడా గ్రేడింగ్లు ఉంటేనే, గ్రేడింగ్ లేకుంటే లేదు. ఇన్ని విధాలుగా మేము పిల్లల చదువుల గురించి తల్లులకి వాళ్ళందరికీ కూడా అవగాహనలు కలిగించి మేము ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాం. కానీ మాకు శాలరీలు మాత్రం 5,000 ఇస్తున్నారండి. 5,000 ఇస్తే మా కుటుంబం పోషణకు సరిపోవడం లేదండి. అవి సరిపోకుండా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇతరులు ఏదైనా పనులు చేసుకోలేము కండి, అందులో చేసుకుంటున్నాం. ఆ పనుల ద్వారానే మాకు కనీస వేతనం మేనిఫెస్టో వల్ల 20,000 ఇస్తామని అనేది మనకు ప్రభుత్వం వచ్చినట్టు చెప్పారు. అదే విధంగా అదే కోరుకుంటున్నాం మేము. ఇస్తే మేము కూడా జనానికి ఇప్పుడు వాళ్ళ అందరు కూడా మళ్ళీ నైట్ బడ్జెట్ చెప్పాలంటున్నారండి. అది ప్రభుత్వం నుంచి అది కూడా వచ్చిందే, జీవో ప్రకారం వస్తుంది, అది కూడా అంటున్నారు. అరే మళ్ళీ ఉద్యోగం చేసుకుంటే మళ్ళీ వేరే ఉద్యోగం చేయకూడదు. కాబట్టి మరి మేము కూడా చదువుకున్నామండి. మేము కూడా పీజీ చేసినామండి. పీజీ చేసినాం. ఇప్పుడు పీజీ చేసినా కూడా మేము 5,000 కనీసం 5,000 రూపాయలకి శాలరీలే ఉన్నాయి. 5,000 రూపాయల కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామండి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని కరుణించి మాకు మా పనిని ఎన్ని తీర్లకు ఎస్హెచ్ ట్రాన్సాక్షన్లని, ఎస్హెచ్ అకౌంటింగ్లని, బ్యాంక్ లింకేజ్లని, శ్రీనిధి అప్పులని, సిఐఎఫ్లని ప్రతి లేచిన కానీ అందరికీ టైం ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళకి పనులు టైం ఉంటుంది అన్ని. కానీ మా ప్రభుత్వ పథకాలు కూడా ఎన్నో వస్తున్నాయండి. ఊళ్ళోకి వచ్చిన ప్రభుత్వ పథకాలను కూడా మేము ఎల్లవాళ్ళ చేసి మేము మళ్ళీ ప్రజల దగ్గర చేరవేసి మేము వాళ్ళకి మంచి అవేర్నెస్ కల్పించి ప్రభుత్వానికి ఊళ్ళో ఉన్న ప్రజలకు అందరికి కూడా ఎంతో మేలు చేస్తున్నాం సార్. మేము మా మహిళలను కూడా ఎంతో మందిని అభివృద్ధి చేస్తున్నాం. మేము అందరికి కూడా ఇప్పుడు చదువు కూడా చెప్పాలంటారండి. మేము చదువు చెప్పాలంటే కూడా మన ట్రైనింగ్ ఇచ్చారు అన్న అట్లా కూడా చదువులు కూడా చెప్పుకుంటా కూడా వాళ్ళకి మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకి చదువులు చెప్పాలనుకుంటున్నాం.
చదువులు చెప్తాం కానీ ప్రభుత్వం చెప్పిన ఏ పనులైనా మేము చేస్తామండి. కాకపోతే ఏంటంటే మమ్మల్ని గుర్తించమని కొద్దిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. చేతులెత్తి నమస్కరించి మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము కోరుకొని కానీ మాకు మేనిఫెస్టోలో పెట్టిన కనీస వేతనం 20,000 రూపాయలను మాకు ఇస్తే మేము పని చేసుకుంటాం, మంచిగా మేము కుటుంబాలను పోషించుకొని మేము అందరిలో సమాజంలో మేము ఒక మహిళలాగా మంచిగా గౌరవంగా బతుకుతామని మేము కోరుకుంటున్నామండి. గ్రామ స్థాయిలో వాస్తవానికి మేము లేనిది పని జరగదన్నాయి. మహిళల్ని ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల చేసేది మేమే, కానీ మాకంటూ ఒక గుర్తింపు లేదు, ఒక ఉద్యోగ భద్రత లేదు, ప్లస్ వేతనం లేదు, అదేవిధంగా బీమా సౌకర్యం లేదు. మాకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు మాకు వచ్చేసి గౌరవ వేతనం 5,000 ఇవ్వడం జరుగుతుంది. 5,000 తోటి మేము కనీసం మాకు ఛార్జీలు కూడా సరిపోవడం లేదు. ప్లస్ మళ్ళీ ఆ జీతం ఇవ్వడం అయినా సరే 6 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అట్లా గ్రేడింగ్ని బట్టిస్తుర్రు. ఏబిసి గ్రేడ్లో ఉంటేనే శాలరీలు, డి వచ్చేసిందంటే అది నెల జీతం రానట్టే ఆమెకి. ప్లస్ ఎంత వర్క్ చేసినా, ఆఫ్లైన్లో ఎంత వర్క్ చేసినా, ఆన్లైన్లో ఎంత వర్క్ చేసినా కానీ చిన్న మిస్టేక్ వల్ల గ్రేడింగ్ పోయినా కానీ మా నెలంతా జీతం మేము కోల్పోయినట్టే. అంతే. అదేవిధంగా 58 జీవోని రద్దు చేయగలరని, ప్లస్ మా వివోఎల్ని 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్న వివోఎల్ని వాళ్ళ విద్యార్హతను బట్టి వాళ్ళకి సిసి ప్రమోషన్ ఇవ్వగలరని, ప్లస్ ఉద్యోగ భద్రత ప్లస్ ఇన్సూరెన్స్, అదేవిధంగా మాకంటూ గుర్తింపు. మెయిన్గా ఏ గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ చేసినా మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటారు. మీరు ఏం చెప్తారు గవర్నమెంట్? ఏదైనా శ్రేయస్సాయి అంటే గ్రామాలలో మేము లేకుండా ఏ పని జరగదు. మేము గ్రామ పంచాయతీలో ఏ పని వచ్చినా కూడా, గ్రామ పంచాయతీ సర్వే ఏ పని వచ్చినా ఆఖరికి లాస్ట్కి ఆరోగ్య విషయ సర్వే కూడా మాతోనే చేపిస్తారు. తర్వాత ఉల్లాసాన్ని ఇప్పుడు చదువు రాని వాళ్ళు గ్రామంలో ప్రతి మహిళకు చదువు వచ్చేలా చేయడానికి కూడా డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే చదువు రాదో ఖచ్చితంగా వాళ్ళని చదువు వచ్చేలాగా చేసి 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయ భాగంగా కనీసం విద్యార్హత, కనీసం పేపర్ అయినా చదువుకోవాలి, బస్సు బోర్డులు చదువుకోవాలి, వాళ్ళ ఇంటి లెక్కలు వాళ్ళు చేసుకోవాలి. కూరగాయలకి ఒక 100 రూపాయలు మారితే చిల్లర ఒక 10 రూపాయలు ఉంటే 90 రూపాయలు ఎలా అంత కనీసం కొంత నాలెడ్జ్ రావాలన్న విషయాన్ని కూడా మాతో పాటు అన్ని విషయాలు మాతోనే చేపిస్తారు. కానీ మమ్మల్ని గుర్తిస్తారు. మాకు అసలు జీతం భత్యం అనేది ఏమి ఉండదు. మేము పని చేస్తేనే జీతం ఉంటుంది, అది గ్రేడింగ్ని బట్టి జీతం ఇస్తారు. కనీసం ఉద్యోగ భద్రత ఉండదు. మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, మా సీసీల ఒత్తిడి, ఏపీఎం ఒత్తిడి, అనేక రాజకీయ ఒత్తిడులు ఉంటాయి. మమ్మల్ని ఎవరు గుర్తించరు, ముందు అసలు పని చేసుకుంటారు కానీ గుర్తిస్తారు. కానీ మేము ఒకటే గవర్నమెంట్ అనేది కనీస వేతనం ఇవ్వాలి, కనీసం 20,000 వేతనం ఇవ్వాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీసం బీమా సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే మాకు మేము ఏదైనా జరిగి చనిపోయినా కూడా మా కుటుంబానికి ఆదరుగా కనీసం ఒక 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. అదే మనం సెరుపు ఉద్యోగులు గుర్తించాలి. మాకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు సెరుపులో పనిచేసే సీసీలకి ఎలా అయితే HR ఫాల్స్ ఇచ్చారో మాకు కూడా అలానే ఇవ్వాలని మేము కూడా ఉద్యోగ భద్రత కోసం చూస్తున్నాము. గౌంతెమ్మ కోరికలు అయితే కోరట్లేదు కాదు, కనీసం వేతనం 20,000 వేతనం చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మహిళలను అవేర్నెస్ చేయడంలో చాలా కీలకం చేస్తుంది మేమే. విఓఏగా ఖచ్చితంగా విఓఏ చేస్తేనే ఆ పని జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కానీ విఓఏ చేయకుంటే సీసీలకు ఏది ఉండదు. విఓఏ పని చేస్తేనే ఆ మహిళ కోటీశ్వర్లు అవుతారు. 1,000,000 మంది కోటీశ్వర్లు కావాలంటే కింద స్థాయిలో పనిచేస్తే విఓఏ పనిచేస్తేనే గ్రామ స్థాయిలో కోటీశ్వర్లు చేస్తే పాత్రలు మేము పోషిస్తాం. మీ వల్ల మహిళా సంఘాలు చాలా గుర్తింపు పొందినాయి, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నాయి. మీరేమంటారు? గుర్తింపు పొందిన ప్లస్ వాళ్ళు వ్యాపార రీత్యా అంటే నిరుపేదలుగా ఉన్న మహిళలు కనీసం కొంత తెలివి నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి డబ్బు పరంగా కానీ చదువు పరంగా కానీ విఓఏల ద్వారానే ఇవన్నీ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇందిరమ్మ క్యాంటీన్ కావచ్చు, ఇందిరా శక్తి కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలా నడుస్తుంది? మహిళా శక్తి సంఘాల్లో ఉన్న మహిళలే మేమే గుర్తించి వాళ్ళకి బ్యాంక్ ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ గ్రామ సంఘం ద్వారా కానీ లోన్స్ ఇచ్చి ఆ స్త్రీశక్తి ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా మన కాళ్ళ మీద మనం ఒక మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే కొంత అంటే వాళ్ళకి తెలివి నేర్పడం కానీ బ్యాంక్కి వెళ్ళడం కానీ అంటే వాళ్ళ స్తోమతను బట్టి 1,00,000 రూపాయలు ఇస్తే మేము ఇలా చేస్తే ఎలా అవుతుంది, అలా పెట్టిస్తే ఇలా జరిగితే ఇలా ఎలా ఉంటుంది, అన్ని విషయాలు నేర్పి ఆ మహిళా శక్తి ప్రోగ్రాంలో మహిళలకి టీ స్టాల్ కానివ్వండి,
తర్వాత కుట్టు మిషన్లు కానివ్వండి. ఇప్పుడు కుట్టు మిషన్లు కూడా మహిళలకే ఇచ్చారు. ఎందుకంటే ఎస్ఎస్జీలో ఉన్న మహిళలకు కుట్టు మిషన్ ఇచ్చి ఆమెకు కొంచెం వేతనం కల్పిస్తున్నామని మేము కొంచెం జీవనోపాధి కల్పించి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేటట్టు చేసేది విఓఏనే. శ్రీనిధి లోన్స్ వస్తున్నాయమ్మా ఇప్పుడు? వస్తున్నాయండి, శ్రీనిధి లోన్స్ కూడా ఇస్తున్నారు. అది రికవరీ చేసేది కూడా మా బాధ్యతే. రికవరీ చేయకపోతే అది చేయాలి ఖచ్చితంగా. అది చేయకపోతే అది ఎన్పి అయినా మా బాధ్యతే, రెగ్యులర్ ఉన్న మా బాధ్యతే. ఇప్పించిన ఆమె కట్టించే బాధ్యత కూడా మాది. అది ఇబ్బందే ఖచ్చితంగా. ఇల్లు తిరగాలి ఖచ్చితంగా, నైట్ తిరగాలి, పగలు తిరగాలి, కట్టించాలి ఖచ్చితంగా. కానీ జీతం బత్తం ఏమి ఉండదు, పని మాత్రం చేయించుకుంటది ఉంటది. కానీ మాకైతే టైం అంటూ లేదు అసలు. ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ వస్తుందో అప్పుడు భయం 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 అప్పుడు లేచి పని చేయాలి. అది శ్రీనిధికి అయితే మాకు జీతాలు అలాంటిది ఏమి ఉండదు, అంతే రికవరీ చేపియాలి. ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి అది ఇన్సెంటివ్ లాగా ఇస్తారు. అది ఆ ఇన్సెంటివ్ అందులో ఉండాలి. 50% 25% తీసుకోవాలంటారు. ఒకవేళ 10,000 వస్తే 2,550, ఒక సంవత్సరం మొత్తం చేస్తే 2,550 విఓఏకి అది.